హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ పైన అయితే మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రం అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అన్నదాన్ని కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. వీటిపైన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభం కానుంది. ఫస్ట్ అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వారైతే తొలి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 21 మ్యాచ్లకు సంబంధించి మాత్రమైతే తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మాత్రమే తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే స్టార్ట్ కానుంది. ప్రజెంట్ ఐపీఎల్ పైన మాత్రం అయితే మన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ మాత్రం అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మన విరాట్ కోహ్లీ ఎందుకంటే ఐపీఎల్ అనేది చాలా రిచెస్ట్ క్రికెట్ లీగ్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ ఐపీఎల్లో ఆడడానికి ప్రతి ఒక్క ప్లేయరు, ప్రతి ఒక్క దేశ ప్లేయర్ ఎంతో ఆసక్తిగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ ఆడిన వాళ్ళకి భవిష్యత్తు వేరే లెవెల్లో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. డబ్బుతోటి పాటు పేరును కూడా సంపాదించి పెడుతుంది మన ఐపీఎల్ మాత్రమైతే. అన్ని ప్రీమియర్ లీగ్లో చూసుకుంటే మాత్రమైతే ఐపీఎల్ మాత్రమైతే చాలా కాస్ట్లీస్ట్, చాలా రిచెస్ట్ లీగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఆడాలని ప్రతి దేశ క్రికెటర్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ లీగ్లో ఆడిరంటే వాళ్ళకైతే వాళ్ళ భవిష్యత్తు మాత్రమైతే కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు క్రికెటర్ల మాత్రమైతే. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ప్లేయర్లు పరిచయం అవ్వడం జరిగింది. ఎంతోమంది ప్లేయర్ల యొక్క నాణ్యత బయట పెట్టడం జరిగింది. ఐపీఎల్ ఆడిన వాళ్ళు తమ జాతీయ జట్టులో చోటు కూడా లభించడం జరిగింది. ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఐపీఎల్ మాత్రం అయితే చాలా ముఖ్యమని కూడా చెప్పడం జరిగింది మన విరాట్ కోహ్లీ మాత్రమైతే. ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రికెటర్లు మాత్రమైతే ఐపీఎల్ను చాలా ఇష్టపడతారు. ఐపీఎల్ వచ్చేసరికి దేశాలకు అతీతంగాను ఆడుతారు. మన క్రికెటర్లు మాత్రమైతే ఎంతో ప్రేమగా కలుగుతుంది. దేశాల తరపున ఆడినప్పుడు మనకేమో వాళ్ళపైన కోపంగా ఉంటుంది, కానీ ఐపీఎల్లో మాత్రమైతే వాళ్ళపైన అయితే ప్రేమను కురిపిస్తారు, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది విరాట్ కోహ్లీ మాత్రమైతే. అందుకే ఐపీఎల్ అంటే చాలామంది ప్లేయర్లకు చాలా ఇష్టమని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు వాళ్ళ యొక్క ప్రేమను మరి అభిమానుల యొక్క సైతం వాళ్ళను ఎంతోగానో సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది మన ఐపీఎల్లో మాత్రమైతే. చాలా దగ్గరగా చూడడం, అదేవిధంగా వాళ్ళ యొక్క అంకిత భావాన్ని కూడా వ్యక్తపరచడం కూడా జరుగుతుంది మన ఐపీఎల్లో మాత్రమైతే. ఇంటర్నేషనల్ క్రికెట్లో వచ్చేసరికి వాళ్ళ మనకు శత్రువులుగా కనిపిస్తారు, కానీ ఐపీఎల్లో మాత్రమైతే అలా ఉండదు. ఐపీఎల్ మాత్రమైతే చాలా ఫ్రెండ్లీగాను చాలా సోదర భావంతో నడుస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు ప్రజెంట్ సోషల్ మీడియాలో మాత్రం అయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 ఆడతాడా లేదా అనే దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠ నిలవలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలనే విరాట్ కోహ్లీ గారికి కొడుకు పుట్టడంతో ఐపీఎల్ కు మొత్తానికి దూరం అవుతున్నాడు అయితే సమాచారం అందుతుంది. దానికి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది మన విరాట్ కోహ్లీ మాత్రం అయితే. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలతో పాటు విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఐపీఎల్ 2024లో వచ్చేసరికి ఖచ్చితంగా ఆడతాడని కూడా సంకేతాలు కూడా రావడం జరిగింది. తొలి మ్యాచ్ నుంచే బరిలో దిగే అవకాశాలు అయితే ఉండడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ సెషన్స్ కూడా పాల్గొనబోతున్నట్లయితే చెప్పడం జరిగింది విరాట్ కోహ్లీ మాత్రం అయితే. ఇప్పటి వరకు ఆర్సీబీ వచ్చేసరికి 16 సీజన్లు ఆడడం జరిగింది. ఒకసారి కూడా కప్పు గెలవలేదు. ఎలాగైనా సరే సీజన్ 17లో మాత్రం అయితే కప్పు గెలవాలన్న లక్ష్యంతోనే ఆర్సీబీ బరిలో దిగుతుంది. ఎందుకంటే ఎలాగైనా ఈసారి కప్పు నెగ్గాలనే ఉద్దేశంతో జట్టులో భారీ మార్పులు చేసిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో మరి ఎలా ఆడుతుందో చూడాలి. ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్తో మార్చి 22న ఉంది. ఇది వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదికగా జరగనుంది. మరి తొలి మ్యాచ్లో మరి ఆర్సీబీ ఎలా ప్రదర్శన చేస్తుంది, అంతకన్నా ముందు వాళ్ళ జట్టు యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.